ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలండి. గత రాత్రికాలం అంతా కూడా మనందరికీ కూడా చక్కటి నిద్రనిచ్చి మరొక రోజు మన జీవితాలకు అనుమతించి మనందరినీ కూడా సజీవ లెక్కలో మరొక రోజులకు అడుగు పెట్టే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవాతి దేవునికి నా తరపున మీ అందరి తరపున దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? సంతోషంగా ఆనందంగా నిద్రలేచారా? సంతోషంగా ఆనందంగా దేవుని పాదాలు పట్టుకున్నారా? సంతోషంగా ఆనందంగా దేవునికి నీ కుటుంబాన్ని అప్పచెప్పుకున్న ఉదయకాల సమన ప్రతి ఒక్కరు కూడా ఈ పని తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో సాతానుడు వేరే విహారం చేస్తున్నాడు. ఎవరు దొరుకుతాడా, ఎవరిని మింగేద్దామని. కాబట్టి దయచేసి ప్రతిరోజు కూడా నిద్ర లేగంగానే మంచం దిగంగానే దేవుని పాదాలు పట్టుకోండి. దేవుని స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థించండి, మహిమపరచండి, ఘనపరచండి. సుతుల మీద దేవుడు ఆశీర్వాడు అవుతాడు. అప్పుడు నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పండి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండయ్యా. అన్ని విషయాల్లో కూడా నీ సహాయాన్ని సహకారం మాకు అందించినానా. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా చక్కటి మార్గంలో, నీకు అనుకూలమైన మార్గంలో మమ్మల్ని నడిపించాయ్యా. ఈ రోజున మాకు అప్పచెబుతున్న బాధ్యతలు ఉన్నాయే, ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చడానికి ఈ సహాయాన్ని సహకారం మాకు అందించు ప్రభా. ఈ దినమంతా కూడా మాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాయ్యా. ఈ దినమంతా కూడా నీ పరిశుద్ధత్వంలో అనుక్షణం మమ్మల్ని కడిగివే ప్రభా. నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని నింపయ్యా. నీ రక్షణ భాగ్యం మాకు అనుగ్రహించు. నీ బిడ్డలుగా బ్రతికే అవకాశం మాకు ఈ ప్రభా అని దేవుని వేడుకోండి. ఈ దినమంతా కూడా అయ్యా ఈరోజు మాకు కావలసిన అనుదినాహార వాక్యాన్ని మాకు అందించండి ప్రభా. ఉదయకాలసున చక్కటి వాగ్దానంతో మా హృదయాన్ని నింపయ్యా. రోజంతట్లో కూడా ఆ వాగ్దాన్ని మా మనసులో పెట్టుకుని, హృదయంలో పెట్టుకుని నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని, మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించే ప్రభు అని దేవుని వేడుకునే వారికి ఉండాలండి. ఈ దినమంతా కూడా అయ్యా ఏ చిన్న సమయం దొరికినా నీతో గడిపే భాగ్యాన్ని మాకు ఈ ప్రభు అని అడిగే బిడ్డలకి మనం ఉండాలి. ఈ దినమంతా కూడా మాకు కావలసిన, ఈరోజు మాకు కావలసిన అనుదినాహారం మాకు ప్రసాదించినానా అని అడిగే బిడ్డలుగా ఉండాలి. ఇదే కదా దేవుడు ఆనాడు లోకానికి వచ్చి శిష్యులకి ప్రార్థన నేర్పించింది. మాకు ప్రార్థన నేర్పించని అడిగారు వాళ్ళు. ఇదిగో ఇది చేయండి అని ప్రార్థన నేర్పించాడు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు ఉదయకాలసమున, మధ్యాహ్న కాలసమున, రాత్రి కాలసమున ఇలా తండ్రిని వేడుకునే వరకే మనం ఉండాలి. అలా వేడుకుంటే మనకి ఏదైనా కొరతలు ఉంటాయా? మనకేమైనా ఇబ్బందులు ఉంటాయా? మనకేమైనా శత్రువులు ఉంటారా? ఎవ్వరూ ఉండరండి. ఎవ్వరూ ఉండరు. మన చుట్టూ దేవుడు అగ్నికంచి నాడతాడు, దేవదూతలను కాపలా పెడతాడు. మనం చాలా సురక్షితంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాం. కాబట్టి ఇది చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. రెండోది, ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి. దయచేసి బైబిల్ చదవండి. ఎందుకంటే బైబిల్ చదవటం అంటే దేవునితో సహవాసం చేయటమే. దేవునితో సహవాసం చేయటమే. మీకు తెలియకుండానే దేవునితో సహవాసం చేస్తారు బైబిల్ చదవటం అంటే. ఎందుకంటే ఆది యందు దేవుని వాక్యమే నేను, నేనే వాక్యం అన్నాడు. కాబట్టి అది గుర్తెరగండి. ప్రతిరోజు కూడా ఉదయకాలసమున కీర్తన గ్రంథం ఒక అధ్యాయం చదవండి. మధ్యాహ్న కాలసమున ప్రతిరోజు బైబిల్ చదవండి ఒక అధ్యాయం. రాత్రి కాలసమున తప్పకుండా కుటుంబ సమేతంగా కూర్చుని సామెతల గ్రంథం ఒక అధ్యాయం చేయండి, చదవండి. అమూల్యమైన మాటలు ఉన్నాయి. సామెతల గ్రంథం మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. అసలు ఈ లోకంలో బ్రతకడానికి అసలు దేనికి మేము అర్హులు, ఎలా జీవించాలనే ఆలోచన మనలోకి వస్తుంది. ఎలా బ్రతుకుతున్నాము, ఎలా జీవిస్తున్నాము, దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా అనేది మనకి తెలియపరుస్తుంది ఆ గ్రంథం. కాబట్టి తప్పకుండా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. సామెతల గ్రంథం రాత్రిపూట ప్రతిరోజు ముమ్మారు దేవుని సన్నిధిలో గడపండి. ఉదయకాల సంతుల్యంగానే గడపండి. మధ్యాహ్న కాలసమున నువ్వు పని చేసుకున్నా సరే, నువ్వు పని చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని
నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే దేవుని స్తుతించు, ఆరాధించు. రాత్రి కాల్సిన కుటుంబ సమేతంగా దేవుని మీ యొక్క సన్నిధిలో గడపండి. గృహంలో చక్కగా కూర్చొని కుటుంబ సమేతంగా కూర్చొని చక్కని ఓ పాట పాడుకుని లేదు పాట విని దేవుని స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దేవుడు దీవించి ఆస్వాదిస్తాడు, కంటికి రెప్పలా కాపాడుతాడు, అనేక రకాలుగా మిమ్మల్ని రక్షించుకుంటాడు. ఈ లోక సంతోషాన్ని పరలోక సంతోషాన్ని మీకు అనుగ్రహిస్తాడు. మనం కోరుకుంటున్నామే, ఈ లోకంలో ఏదేదో కోరుకుంటున్నామే, అవన్నీ ఆయనకి తెలుసు ముందే. నువ్వేం ఆశపడతావో, ఏమి కోరుకుంటావో, ఏం ఆశపడతావో ఆయన తెలుసు. అన్నీ నీకు అనుగ్రహిస్తాడు. నీ మనసులో ఏముందో అవన్నీ కూడా ఆయన జీవగ్రంథంలో నెరవేర్చేశాడు, రాసిపెట్టాడు. నువ్వేమి కోరుకుంటావో అన్నీ కూడా ఆయన మనసులో నెరవేర్చేశాడు. కానీ నీకు నాకు తెలియట్లా. ఆయనకు తెలుసు నా బిడ్డలు ఇది కోరుకున్నారు, నెరవేర్చేశాడు ఆయన. కానీ మన కంటికి కనబడడానికి ఒక సమయం రావాలంటున్నాడు. ఆ సమయానికి నీ కళ్ళ ముందుకు వస్తాయి అంటున్నాడు. వెయిట్ చేయి అంటున్నాడు. కానీ మనం వెయిట్ చేసే ఓపిక మనలో లేదు. కాబట్టి వెయిట్ చేద్దాం. మన మనసులో ఏముందో, మన ఆలోచన ఏంటో, మనం ఏమి కోరుకుంటున్నాము అవన్నీ ఆయన ముందుగానే నెరవేర్చేసాడు తన మనసులో. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టి ఈ మాటలు మీరు గమనించండి. ప్రతిరోజు కూడా దేవునికి అనుకూలంగా నడుచుకోండి, దేవుని బిడ్డలుగా బ్రతకండి, దేవుని బిడ్డలుగా జీవించండి. మీ నోరు జాగ్రత్త, మీ పెదవులు జాగ్రత్త, మీ నాలుక జాగ్రత్త, మీ చూపు జాగ్రత్త, మీ నడవడి జాగ్రత్త. దేవుడు కోరుకున్నది ఒకటే, పవిత్రత, పరిశుద్ధత. ఈ రెండు నాకు చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో అలానే ఉంటుంది. ఆ రాజ్యం అంటేనే పవిత్రతకి చిరునామా, పరిశుద్ధతకి చిరునామా. మరి ఈ అర్హత లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. దయచేసి దేవునికి అనుకూలంగా జీవించండి. రాజ్యానికి వారసులు కమ్మని దేవుని బిడ్డగా ప్రతిరోజు మీకు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు తెలియపరుస్తావేంటయ్యా, మాకు తెలియదా అంటావేమో. మనం అందరం చిన్న బిడ్డలమండి దేవుని దృష్టిలో. దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు, నాకు ప్రతిరోజు నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి కష్టం అనుకోబాకండి, ఇసుక్కోబాకండి. ఎందుకు చెబుతున్నానంటే మీరందరూ కూడా దేవుని రెక్కల మాటన కాచి కాపాడి రక్షించబడాలని కోరుకుంటున్నాను. అది నా ఆశ అండి. దేవుడు నా హృదయంలో భారం పెట్టాడు. అయ్యా, నా బిడ్డల గురించి నేను చాలా విషయాలు తెలియపరచుకోవాలి. నా బలిపెట్ట మీద నువ్వు నుంచోరా చాలు, నేను మాట్లాడుకుంటా నా బిడ్డలతో అన్నాడు. అదే చేస్తున్నానండి. ఇవన్నీ నా మాటలు కాదు, నిజంగా చెప్తున్నా, నా మాటలు కాదు. నేనైతే ఏం చెప్తాను, చాలా హ్యాపీగా సంతోషంగా గడపడినమ్మా ఈ లోకంలో. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం రాదని చెప్తాను, నేను జీవిస్తాను. కానీ ఈ రోజున ఆయనకు అనుకూలంగా నడుస్తున్నాను. అనుకూలంగా నీకు నడుచుకోమని దేవుడు నా ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఉదయకాల నిద్ర లేచాను, దేవుని పాదాలు పట్టుకున్నాను. నాన్న, ఈరోజంతటా గడపడానికి, నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నేను ప్రార్థించడానికి, మహిపరచడానికి, నేను గణపరచడానికి మరొక రోజు మాకు అవకాశం ఇచ్చావయ్యా. అందరిని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున సంతోషంగా స్తుతించుకోవడానికి ఒక చక్కని మాట మాకు తెలియపరచు ప్రభువా అని దేవుణ్ణి అడిగాను. ఇదిగోరా ఈ మాటలు నువ్వు తెలుసుకొని గ్రహించి ఈ మాటలు నా బిడ్డలకు తెలియపరచన్నాడు. కాబట్టి ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆయనకి థ్యాంక్స్ చెప్పి మీ యొక్క ముందుకు వచ్చాను. దేవుని పాదాలు చెంత పట్టుకున్నాను, దేవుని పాదాలు చెంత ఉన్నాను. మీ ముందుకు వచ్చాను. ఇక ఆయన మాట్లాడుకుంటాడు మీతో, నా ద్వారా. నన్ను చూడవరకే నా వంతు, తర్వాత ఆయన పైన నేను చేస్తాడు. ఓకేనా? విందామా మన ఆయన మాటలు ఏం చెప్పాడు ఈ రోజున? తీయండి. దావీదు కీర్తన 143 అధ్యాయం 8వ వచనం. మనకు తెలియని విషయాలు చాలా చెప్పాడు ఈ రోజున. చాలా సంతోషం ఇచ్చింది నాకు. చూడండి, చాలామంది ఈ రోజున ఎవరిని కించపరచలేదు, అవమానపరచలేదు. కానీ నా తోటి సేవకులు ఆశీర్వాద దీవెనలే చూపిస్తున్నారు. పనిమాల ఏరి కోరి, ఇదిగో దేవుడు మిమ్మల్ని ఇలా ఆశీర్వదిస్తాడు, ఇలా దీవిస్తాడు, ఇలా కాపాడుతాడు, రక్షిస్తాడు, మీకు అన్నీ మేలు చేస్తాడు. నీలో బలమైన ప్రార్థన లేకపోతే
ఎలా మేలు చేస్తాడు, ఎలా ఉపకారం చేస్తాడు, ఎలా సహాయం చేస్తాడు. ముందేంటి మీకు నేర్పించాల్సిందేంటి? ఒక సేవకుడిగా మా ప్రార్థన చేస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? దేవునికి అనుకూలంగా నడుస్తున్నారా? అది చెప్పాలి కదా. అవి చెప్పట్లేదండి. అందరినీ అంటలేదు, కొంతమంది. ఎందుకంటే మిమ్మల్ని ఆస్వాదిస్తే దేవుడు అలా ఇస్తాడు ఇలా ఇస్తాడు చెప్తే మీరు సంతోషంగా ఆనందంగా కానుకలు చందాలు పంపిస్తారని, అయ్యగారు మా గురించి ఇంకా ప్రార్థన చేయండి, ఇంకా మాకు ఎన్నో ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అవి నెరవేర్చండి అని మీరు అడుగుతారని వాళ్ళ ఆశ. నాకు ఆశ లేదండి. నాకు చందాలు అక్కర్లేదు, కానుకలు అక్కర్లేదు, దశంభాగాలు అక్కర్లేదు. ఎందుకంటే నన్ను పోషిస్తున్నాడు ఆయన. నాకు అన్నీ సమకూరుస్తున్నాడు, నాకు ఏ కొదవ లేకుండా చేస్తున్నాడు. నాకు చెప్పిన పని ఏంటంటే, అయ్యా నా సువార్తను ప్రకటించు, నా వాక్యాన్ని బోధించు, నువ్వు అక్కడ నిలబడు, నేను నా బిడ్డలతో మాట్లాడుకుంటాను. అదొకటే నాకు చెప్పాడండి, అదొకటే నాకు నేర్పిస్తున్నాడు ప్రతిరోజు. అదే మీకు నేను చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ మాటలను వక్రీకరించబాకండి. ఎవరిని కించపరచడానికి కాదు, కానీ చాలామందికి ఇలా తెలియపరచడం తెలియట్లేదు. చాలామంది వాటిని ఇష్టపడుతున్నారు, కానీ నాలాంటి మాటలు మీరు ఇష్టపడలేదు. చాలామంది ఇష్టపడలేదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో చెబుతాడు, కానీ ఆశీర్వాదంగా చెప్పడే, దేవుడు నిన్ను ఆస్వాదిస్తున్నాడు నాకు చెప్పడే అనుకుంటున్నారేమో. పిచ్చివాళ్ళారా, దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఆస్వాదిస్తూనే ఉంటాడు. ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు ఆయన. మరి ప్రేమించిన వ్యక్తి నీకు సహాయం చేయడా? నీకు మేలు చేయడా? ఉపకారం చేయడా? అడిగితేనే చేస్తాడా? అడగకుండా చేసేవాడే దేవుడు. అడగకుండా చేసేవాడే మంచి స్నేహితుడు. అడగకుండా చేసేవాడే మంచి బంధువు. అవన్నీ ఆయనలో ఉన్నాయి. కాబట్టి నువ్వు నేను అడగాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. ఆయన చెప్పకుండా చేసేవాడు ఆయన. అది మనందరం గ్రహించాలి. ప్రైజ్ లాట్, దేవునికి స్తోత్రం. చూడండి 143వ అధ్యాయము కీర్తన గ్రంథము 8వ వచనం. నీ యందు నేను నమ్మకయించున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. చూసావా, ఇలా అడగరా అంటున్నాడు దేవుడు. ఏమని? నీ యందు నేను నమ్మకయించున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. శుభవార్త నాకు వినిపించవయ్యా ఉదయకాల సమన నాకు అడగరా అంటున్నాడు. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనిచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. చూడండి ఎంత ప్రేమ. లేకపోతే ఇదిగో ఇలా అడగరా, నీకు నేను సాయం చేస్తానంటున్నాడు. విన్నారా? మరి దీన్ని ఏమంటారు? ఆశీర్వాదం అనరా, దీవెనరు అనరా? కాకపోతే డైరెక్ట్గా చెప్పట్లేదు ఆయన. అడుగు, నేను చేస్తానంటున్నాడు. నీ మనసు నేను ఎత్తుకొనిచున్నాను. నేను నడవలసిన మార్గమును నాకు తెలియచేయము. అయ్యా, నీ మనసును ఎత్తుకొనిచున్నానయ్యా, నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియపరచయ్యా. అలా నడుస్తాను నేను, నువ్వు చెప్పినట్టు నేను నడుస్తానయ్యా అని అడగరా అంటున్నాడు. మరి అడిగావనుకో, మరి ఆయన మార్గాన్ని తెలియపరచడా? చూడు, యెహోవా 9వ వచనం. యెహోవా, నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను. దేవా, నేను నీ మరుగుదొచ్చి ఉన్నానయ్యా. నీ రెక్కల మాటకి వచ్చాను, నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ పాదాల చెంతకు వచ్చాను. నా శత్రుల చేతుల నుండి నన్ను విడిపింపుము. నా శత్రుల చేతుల నుండి విడిపించయ్యా. శత్రులు అంటే ఎవరండి? సాతానుడు. ఈ లోక శత్రువులు అనుకున్నారా? వాళ్ళ తర్వాత ముందు సాతానుడు. ఎందుకంటే వాడే వాళ్ళ దొరబడిపోయి నీకు శత్రువులు చేస్తున్నాడు. వాళ్ళ నుంచి నిన్ను కాపాడయ్యా. ఇది కదా మనం అడగాల్సింది. ఏమడుగుతున్నావు? దేవా, ఇల్లు ఇస్తావా? దేవా, మాకు నా కొడుకు పెళ్లి చేస్తావా? నా బిడ్డలకు పిల్లలు ఇస్తావా? దేవా, నా వ్యాధిని స్వస్థపరుస్తావా? నా రోగాన్ని స్వస్థపరుస్తావా? అడగాలి, కానీ అడగాల్సిన అవసరం ఆయనకి లేదు.
నీకు లేదు. ఎందుకంటే అన్నీ ఇస్తాడు ఆయన. నువ్వు అడగాల్సింది ఇవి అడిగి చూడు, వీటితో ఇప్పుడు అన్నీ ఇస్తాడు. ఆనాడు సొలొమోను రాజు ఏమడిగాడు? రేయ్ సొలొమోను, నీకేం కావాలి అడగరా అని అడిగితే ఆయన ఏమడిగాడు? అయ్యా, నాకు నా తండ్రి మాట ప్రకారం నన్ను దీవించావు, ఆస్వాదించావు, అభిషేకించావు, నాకు రాజ్యాన్ని ఇచ్చావు, లక్షల మంది నాకు ఇచ్చావయ్యా. మరి వీళ్ళందరినీ కూడా పరిపాలించడానికి చిన్నవాడిని అయ్యా నేను, నాకు జ్ఞానాన్ని ఇవ్వా అని అడిగాడు. జ్ఞానాన్ని అయ్యా, ఎందుకంటే వీళ్ళందరినీ ఇంతమందిని సక్రంగా పరిపాలించాలంటే, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలంటే మనకు నీ జ్ఞానం కావాలయ్యా అని అడిగాడు. శభాష్రా, నువ్వు ఆస్తులు అంతస్తులు అడుగుతావేమో, ఇంకేదో అడుగుతావేమో నేను ఆశ కలిగా నేను అనుకున్నాను, కానీ నువ్వు భలే అడిగావురా అని సంతోషపడి దాంతోపాటు ఎన్నో వరాలను గ్రహించాడు. చూడండి, అది దేవుడి ఆశ, ఆలోచన. నువ్వేమడుగుతావని ఎదురు చూస్తూ ఉంటాడు. దేనికోసం నువ్వు అడుగుతున్నావని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ నువ్వు దేని అడగాలో తెలుసా? ఈ లోకం కాదు, కానీ నాకు పరలోక రాజ్యంలో చోటు కావాలయ్యా, శాశ్వతంగా నీతో సజీవ లెక్కలో సంతోషంగా ఆనందంగా ఉండాలయ్యా, నాకు అది కావాలి, అది కావాలి నాకు అని అడిగే వరకు ఉండాలి. దాంతోపాటు ఈ లోక సంతోషం కూడా ఇస్తాడాయన. ఎవడా ఇచ్చేవాడాయన. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఏమని? 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీవే నా దేవుడివి, నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు నేర్పించయ్యా. అలాంటి మనసు నాకు ఇవ్వు, అలాంటి బుద్ధి నాకు ఇవ్వు, అలాంటి నీ జ్ఞానం నాకు దయచేయ ప్రభా అని అడిగే వారికి ఉండాలరా అని కోరుకుంటున్నాడు ఆయన ఉదయకాల సమన. నీవే నా దేవుడివి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ నన్ను భూమి మీద దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నందు నన్ను నడిపించునుగాక. చూసారా? నీ ఆత్మ, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నందు నన్ను నడిపించునుగాక. నన్ను సమానంగా నడిపించినానా నీ భూమి మీద. ఎక్కడా ఒడిదుడికి లేని జీవితాన్ని నాకు అనుగ్రహించయ్యా అని అడగరా, చక్కగా నేను నడిపించుకుంటాను రా అంటున్నాడండి. చక్కగా నేను నడిపించుకుంటాను. అలాగే 11వ వచనం చూడండి, యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము. నీ నామాన్ని బట్టి నన్ను బ్రతికించయ్యా. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. ఇది కదండి మనం అడగాల్సిందే. ఇలా అడిగి చూడండి, తప్పకుండా దేవుడు అన్నీ మీకు సమకూరుస్తాడు, ఏ కొదవ ఉండదు. కాబట్టి చక్కని మాటలతో మా హృదయాన్ని నింపాడు ఈ రోజున. ఇదిగో ఇలా నా దగ్గరికి వచ్చి ఇలా వేడుకో, నేను చూసుకుంటాను నీ గురించి తెలియపరిచాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల హృదయంలో భద్రపరుచుకొని, ఇలా నాకు సహాయం చేయి ప్రభా, ఇలా నన్ను కాపాడు, రక్షించని దేవుని వేడుకోండి. ఈ మార్గంలో నడిపించండి, నీకు అనుకూలంగా నడిపించడానికి దేవుని వేడుకోండి. ఈ దినమంతా కూడా మీకు తోడుకోండి. అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో కూడా ఈ దినమంతా నీకు తోడుగా ఉంటాడు. ఆయన రెక్కల మట్టును కాచి కాపాడి రక్షిస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చక్కని మాటలతో మన హృదయాన్ని నింపాడు. ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం అడుగుతూ జీవించేవారు కొందాం. దేవునికి అనుకూలంగా జీవించేవారు కొందాం. సంతోషంగా, ఆనందంగా ఈరోజు మనకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చే విధంగా అన్ని రకాలుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మీ అందరి జీవితంలో నా తండ్రి నెరవేర్చునుగాక, ఈ ప్రకారం మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేయనా?
తల్ల వంచండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నాన్న యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా ఆరాధనకి ఎక్కువైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాప భరడిపించాలని తండ్రి మతి ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదాడకుండా దివుని భూమికి దిగివచ్చి నేను చేసిన ప్రతి పాపానికి నువ్వు వెళ్ళ చెల్లించి మమ్మల్ని కాపాడి రక్షించుకున్న నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఉదయ కాలసం నిద్రలేపో నీ పాదాల చెంతకు తీసుకొచ్చావు. నీ మొక్క కందుతో హృదయపుని వెలిగించుకునే అవకాశాన్ని మాకు ఇచ్చావు. నీ పాదాబంధం చేసుకునే అదృష్టాన్ని మాకు ఇచ్చావు. ఉదయ కాలసమున రోజులో మొట్టమొదటి సమనిసంలో గడిపే భాగ్యాన్ని మాకు ఇస్తున్నావు. రోజు నీతోనే ప్రారంభించే అవకాశాన్ని మాకు ఇస్తున్నావు. ఉదయ కాలసమున చక్కటి మాటలతో మా హృదయాన్ని నింపావు. ఉదయకాలసున ప్రతిరోజు కూడా నీ పరిశుద్ధ లేఖల నుంచి దావీదుకెత్తిన గ్రంథం నుండి నీ వాక్యాలను చదువుకునే అవకాశం మాకు ఇస్తున్నావు. అందరు బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నానయ్యా. నీ బిడ్డలందరికీ కూడా ఈ విధంగా నేర్పించమని కోరుకున్నానయ్యా. నీ బిడ్డలందరూ కూడా ఇలా నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నానయ్యా. రోజు నీతోనే ప్రారంభించాలని కోరుకున్నానయ్యా. రోజు నీతోనే ముగించాలని కోరుకుంటున్నాను. అటు మనసు నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం సంతోషంగా ఈ రోజంతా కూడా గడిపే బిడ్డలుగా ఉండాలని, ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించమని కోరుకుంటున్నాను. కాపాడి రక్షించమని కోరుకుంటున్నానయ్యా. ఈ దినమంతా కూడా నీ కృపతో కనికరంతో నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి ఏ ఒక బిడ్డకి, ఏ కుటుంబానికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్తున్నావో ఆ బాధ్యత నెరవేర్చడానికి నీ సహాయం సహకారం నీ బిడ్డలకు అందించయ్యా. ఈరోజు అంతట్లో కూడా నీ బిడ్డకి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించినాను. ఈ దినమంతా కూడా నీ పరిశుద్ధతలో నీ బిడ్డలకు అడిగివే ప్రభా. నీ పరిశుద్ధత నింపునానా నీ రక్షణ కవచాన్ని నీ బిడ్డలకు అందించి చుట్టూ అనుగ్రహించి నీ బిడ్డలను కాచి కాపాడి రక్షించయ్యా. దురాత్మకు చోటు లేకుండా, సైతాను తావు లేకుండా యేసుక్రీస్తులో దురాత్మని బంధిస్తున్నాను తండ్రి, బంధిస్తున్నానయ్యా. ఈరోజంతా కూడా నీ బిడ్డలు ముమ్మారు నీ సన్నిలో గడిపే భాగ్యాన్ని, ముమ్మారు నీ వాక్యాన్ని చదువుకునే భాగ్యాన్ని, అటువంటి మనసుని నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఎల్లప్పుడూ నీకు దగ్గరగా నీ యందు సమాధానంగా జీవించే భాగ్యాన్ని బిడ్డలకి ప్రభా. ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా నీ బిడ్డలుగా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తూ నీ మాట ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం, చిత్త ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని అటు మనసుని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఈరోజు నీ బిడ్డలు ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఎదురుతున్నారయ్యా. అనేక వ్యాధులతో, రోగాలతో హాస్పిటల్ పాలైపోతున్నారు ప్రభా. అనేక అక్కర్లో ఉన్నారు ప్రభా. నీ కృపతో కనికరంతో నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవదే కాలసి ఉందండి. వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని యేసుక్రీస్తులో వేడుకున్నానయ్యా. వాళ్ళకున్న వ్యాధి నుంచి, రోగాల నుంచి నీ గాయపడినతో వాళ్ళ ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ కూడా పరిపూర్ణ ఆజ్ఞని ప్రసాదించమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఈ అక్కర్లో నీ బిడ్డలు ఉన్నారో ప్రతి అక్కర గుర్తించి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి కుటుంబం నీ సన్నిధికి వచ్చి మనసారా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని అటు మనసుని నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఇదేనయ్యా నీ బిడ్డ ఆశ, నీ బిడ్డ కోరిక. ఇందుకోసం నీ పాదాల చెంతకు వచ్చి నీ బిడ్డల తరపున ప్రార్థన, విజ్ఞాపన చేసే భాగ్యాన్ని బిడ్డకిస్తున్నావు. ఇదిగో ఈ హృదయంలో ఏం పెట్టావు అదే నీ పాదాల చెంత పెట్టే భాగ్యాన్ని బిడ్డకిస్తున్నావు తండ్రి. అందరూ బట్టి హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నానయ్యా. ఈ దినమంతా నీ బిడ్డలకు తోడుగుండి అన్ని విషయాల్లో కూడా నీ సహాయాన్ని అందించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీ బిడ్డలని నీ ద్వారా పొందుకున్నారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి చక్కటి జీవితాన్ని, చక్కటి భవిష్యత్తుని, చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని నా దేవాదేవుడు మీ అందరికీ నా తండ్రి అనుగ్రహించును గాక. ఈ దినమంతా కూడా నా తండ్రి మిమ్మల్ని కాపాడి రక్షించును గాక, చక్కటి మరి నడిపించును గాక. నా తండ్రి మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యంగా జరిపించి దేవుని శిలలో మీ అందరినీ కూడా నా తండ్రి సాక్షులుగా నిలబెట్టును గాక. జీవ గ్రంథంలో నా తండ్రి మీ పేర్లు నమోదు చేయను గాక. పరలోక రాజ్యానికి మిమ్మల్ని నా తండ్రి వారసులుగా చేయను గాక, వారసులుగా చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. చక్కని మాటలు విన్నారు కదండి. ఈ విధంగా నన్ను వేడుకోండి అంటున్నాడు, ఈ విధంగా నన్ను కోరుకోండి అంటున్నాడు. అప్పుడు నీ ఆశ, నీ కోరిక అన్నీ కూడా నెరవేరుస్తాను, చక్కటి మరి నడిపిస్తాను,
మిమ్మల్ని సురక్షితంగా సజీవ లెక్కలో ఉంచుతాను. సంతోషంగా ఆనందంగా జీవించే భాగ్యాన్ని, ఈలోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని మీకు ఇస్తాను. దయచేసి ఇలా మీరందరూ నన్ను వేడుకోండి, నన్ను యందు నమ్మకం ఉంచండి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా అందరూ నేను కూడా ఉండాలని కోరుకుందాం. ఆ ప్రకారం జీవిద్దాం, ఆ ప్రకారం నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. ప్రైజ్ లార్డ్.